సెక్షన్ ఆఫ్ మీడియా ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నం తిరుగుబట్టలో ఆగండి వాస్తవంగా చెప్తాం అనేది ఒక ఉద్దేశం. సామాజిక పెన్షన్లకు సంబంధించినంతవరకు కళ్ళ ముందు అంటే 2.5 సంవత్సరం 2.5 ఏళ్ల క్రితం ఎలా ఉంది పరిస్థితి, ఈరోజు రాష్ట్రంలో ఎట్లా ఉంది పరిస్థితి అంటే దానికి వేరే సాక్ష్యం లేకుంటే మేమేదో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పడం ఉపన్యాసాలు ఇవ్వడం కంటే కూడా దాన్ని అనుభవిస్తున్న బాధ్యులు ఎవరైతే ఉన్నారో పెద్దవాళ్ళు, జీవనాధారం లేకుండా వాళ్ళు, పిల్లలకు బరువుగా ఉన్న వాళ్ళు సొంతంగా ఎంతో కొంత ఆధారంగా ఉండాలని ఏ ఉద్దేశంతో అయితే సంక్షేమాన్ని ఆశించే ఏ ప్రభుత్వం అయినా చేశారని పులిగా వృద్ధులకు ఆసరా ఇవ్వాలి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు దానికి ఒక్కసారిగా అంతకుముందు తక్కువ పెన్షన్ అప్పుడున్న ధరల ప్రకారం 3-4 రెట్లు పెంచి ఆదుకుంటే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తొలిసారిగా పెరిగిన ధరలను దృష్టిలో ఉంచుకున్నారు. కనీసం వాళ్ళకు సొంతంగా పిల్లల మీద ఆధారపడకుండా ఎంతో కొంత ఆధారం ఉండాలంటే ఎంతో 2,220 నడుస్తుంది. 2,000 రూపాయల పెన్షన్ 2019 ఎన్నికలు చాలా కాలం ముందే ప్రకటించారు. మేము రాగానే సరే ఆయన ఇప్పుడు ₹1 కూడా ఎన్నికలకు ముందు ఏం పెట్టారు వృధా అంటే చంద్రబాబు నాయుడు సరిగ్గా 2019 ఎన్నికల సమయం అది కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేయగానే ప్రకటించగానే లేదు నేను చేస్తానని అప్పుడే చేసిన కొంత క్రెడిట్ వచ్చేది. ఆయన వెయిట్ చేసి ఎన్నికలకు 2 నెలల ముందు దాన్ని అనౌన్స్ చేశారు. అంతవరకు ఆయన ఇస్తానని చెప్పారు. బహుశా మేము చెప్పకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అనకపోతే దాన్ని మర్చిపోయేవాళ్ళు. మేము ఎన్నికల మేనిఫెస్టోలో అప్పుడు పెడితే అప్పుడు అనుకోవడానికి ప్రయత్నించాం. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన సొంతంగా చేయాలనే ఆలోచన ఉంది. అది ఆ రోజు ఉన్న పరిస్థితి. ఇంకా మీకు గుర్తుంటే ఫిబ్రవరిలో ఇచ్చినట్టుగా అది కూడా ఓటర్లను ప్రలోభం పెట్టే రకంగా 1 నెల 2 monthsకి ఒకేసారి ఇచ్చినట్టు. అంటే ఇమ్మీడియట్ మేలో ఎన్నికలు జరిగితే దాని ప్రభావం మారాలి. అదే ఆయన ఇంకా తిరుగుకళ్ళ చదువు తర్వాత పసుపు కుంకుమ అనేది ఎన్నికలు నోటిఫికేషన్ చేశారు. అది వేరే విషయం. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు తాను ఏది ప్రకటించారు అక్కడి నుంచి 3,000 దాకా వచ్చే 5 ఏళ్లలో దశల వారీగా పెంచుకుంటా పోతారనే హామీ. అలాగే సాచురేషన్ బేసిస్ మీద ఎంతమంది ఉంటే అంతమందికి అర్హులైన వాళ్ళందరికీ పెండింగ్ అనేది అని లేకుండా ఎక్కువ సమయం వేచి ఉండకుండా అర్హత రాగానే వాళ్ళకి ఇచ్చే ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చి ఆ దిశగా తొలి రోజు నుంచి ఎంత ప్రయత్నాలు చేసుకుంటూ వస్తున్నారు. నిర్భరంగా నెల తిరిగేసరికి 1వ తేదీ వచ్చేసరికి చేతికి వస్తున్న పెన్షన్ వస్తున్న వృద్ధుల తీసుకుంటున్న వృద్ధుల మొహాల్లో కళ చూసిన ఆ కాంతి చూసిన ఆ ఆనందం చూసిన ఎవరికైనా ఆ కుటుంబం వాళ్ళతో పూర్తిగా తెలుసు. అలాంటిది ఎక్కడ అవకాశం దొరుకుతుంది అనేది దాని మీద ప్రత్యేకంగా ప్రతిసారి దాడులు చేస్తూ వస్తున్నారు. ఈరోజు అందులో మరీ అన్యాయం. బేసిక్ క్వశ్చన్, నువ్వు ఆ రోజు ఎంత ఇస్తున్నావు, నువ్వు ఎందుకు వాళ్ళు అంటున్నావు అంటే వీళ్ళు మోస్తున్నారు. కాబట్టి ఈ 3 మీడియాలు ఏవైతే ఇంతకుముందు క్లాసిక్ కాబట్టి ఆ 3 మీడియా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఆ రోజు నుంచి ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు దిగిన రోజు నుంచి బిక్కిరైపోతున్నారు. అసలు పవర్ వాళ్ళకి ఎక్కువైనట్టుగా బాధపడుతున్నారు. కడుపు మంటతో ఇదైపోతుంది. ఏ రోజు ఎక్కడ దొరికినా 99 సరిగా జరిగితే ఆ 1 ఎందుకు చేయలేదని అడుగుతుంది. చేసింది మేమే, చేస్తున్నది చంద్రబాబు గారి లాగా ఎన్నికలకు ముందు వాటి అకౌంట్లో పెంచి ఇచ్చి ప్రభులో పెట్టట్లా. ఆ తర్వాత కన్సిస్టెంట్గా పెంచుతూ వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఆయన ఎన్నికల ముందు ఏంటంటే నడవట్ల 5 ఏళ్ళు వెయిట్ చూడకుండా వచ్చిన సంవత్సరంలోనే 95% హామీలు ఫుల్ఫిల్ చేశారు. తన ఆలోచన
ఏది చేసినా ప్రజలకు చెప్పి 5 ఏళ్ళు ఈ 5 ఏళ్లలోనే నేను పూర్తిగా చెప్పినవన్నీ అమలు చేసి పైగా దాని ఫలాలు కూడా పూర్తిగా ప్రజలకు అందుబాటులోకి తెచ్చి పేదలకు ముఖ్యంగా వాళ్ళకు దాని ఫలితంగా వాళ్ళ జీవితాల్లో మార్పు కూడా వీలైనంత తీసుకొచ్చి అప్పుడు వచ్చే ఎన్నికల్లో వాళ్ళ దగ్గరికి పోవాలనే ఒక పెద్ద ప్రయత్నం యజ్ఞంలాగా నేను చూస్తుంది. ఈరోజు చూస్తే అసలు స్కీమే ఎత్తేసారు. నిజంగా తెలియగలుగుతారు 2-3 నెలలు కాకుండా మీ బతుకు మీ హయాంలో పెన్షన్ ఏ రోజు వస్తుంది ఎవరికి తెలిసేది కాదు. నెలలో వచ్చేది 10 రోజుల తర్వాత 15 రోజుల తర్వాత. అలాగే మనం వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చేది ముందు. అలాంటిది ఏ నెల పెన్షన్ ఆ రోజు మేము ఖచ్చితంగా 100కు 100% ఇస్తామని కమిట్ అయ్యి 2వ నెల కాదు 8 నెల ఇస్తామనడమే ఒక పెద్ద క్రెడిట్ అయింది. దాన్ని వదిలేసి 3 నెలల వరకు ఇచ్చే ఫెసిలిటీ పోవడంతో ప్రపంచం తలకిందలైపోతుంది. ఈ నెలకు 6 నెలలు ఇవ్వడం తప్పు అంటున్నారా? లేక అనామలీస్ ఉన్నా ఎట్లయినా అడ్డగోళ్ళు ఇవ్వాలనుకున్నారా? అనర్హులు ఉన్నా ఇచ్చేయాలనుకుంటున్నారా? వాళ్ళ లైన్ ఆఫ్ థింకింగ్ ఏమన్నా దీని వెనక ఎవరున్నారు? బహుశా దీని కోర్టులో కూడా పోయినా పోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి లిటిగేషన్ ఇదే అయిపోయింది కాబట్టి 2 రోజులు దీంట్లో రాసి ఇమ్మీడియట్ ఇప్పుడు ఇస్తున్న వాళ్ళంతా అయితే సమాజం అంతా కింద అయిపోతుంది. దానివల్ల వీటికి డైరెక్షన్ కావాలని కోర్టు న్యాయస్థానాన్ని ఆశ్రయించాం. న్యాయస్థానంలో మీరు అకస్మాత్ వీటికి అంచాలని చూసి ప్రజల్లో మరిన్ని అపోహం క్రియేట్ చేయాలని చూసి ఆశ్చర్యపోవాల్సిన అవసరం. వాళ్ళ ధోరణి అలా ఉంది. అంత కోఆర్డినేటెడ్గా అంత సమన్వయంతో దుష్టబుద్ధితో వాళ్ళు పనిచేస్తున్నారు. దీని మీద అలాగే తీసుకొచ్చారు. అసలు జరిగింది గత వచ్చినప్పుడు పెన్షన్లు ఇవ్వడం ఇచ్చిన తర్వాత వాటిలో సిస్టమేటిక్గా ఏదైతే అర్హులైన వాళ్ళందరికీ ఒక్కరు కూడా పురస్కారం అనడం ఉండేది. ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసి అనర్హులు ఉంటే వాళ్ళని కూడా తీసేసుకుంటున్నాము అనే చర్యలో భాగంగా దానికోసం మాడిఫికేషన్స్ చేసుకుంటూ వస్తుంది. ఇక్కడ లేని వాళ్ళు ఎక్కడైనా ఉంటే వేరే చోట ఉంటే వేరే స్టేట్లో పక్కన పిల్లలను చూసుకోవడానికి సెటిల్ అయ్యి అక్కడ ఉండి వాళ్ళు వస్తే వాళ్ళ దూరాభారం రానుకోవడం ఇదవుతుందని ఫెసిలిటీ కొంత పెంచి నెల తర్వాత అయినా తీసుకోవచ్చు అన్నది మా ప్రభుత్వమే. అదే చంద్రబాబు నాయుడు తీసేది, అదే జగన్మోహన్ రెడ్డి గారే చేశారు. వాళ్ళని కూడా ఇచ్చారు. అయితే మాల్ ప్రాక్టీసెస్ దాన్ని ఆసరా చేసుకుని కొంతమంది చేస్తుంటే కొంచెం ఆ తర్వాత ఆలోచించి ఈ చెక్స్ పెట్టు రావడంలోనే ఖచ్చితంగా అనర్హులను వీడవడం చేయాలి. ప్రజల సొమ్ము రూపాయి వృధా కాకుండా అనుకోవడంలో భాగంగా 2-3 నెలలకు 3 నెలలకు ఒకసారి వచ్చి తీసుకోవడం కంటే కరప్షన్కు స్కోప్ ఉంటుంది. అందులో ఎవరెవరు ఎలిమినేట్ అయ్యారో తెలియదు. దాంతోపాటు మనం అడిషనల్గా థర్డ్ పార్టీ వ్యాలిడేషన్ వీళ్ళతో వ్యాలిడేట్ చేయించి ఇస్తుంటే అది ఆసరాగా చేసుకుని కొంతమంది కరప్షన్కి పాల్గొంటున్నారు. 3 నెలలకు ఒకసారి వస్తే లంసం అమౌంట్ వస్తుంది. దాంట్లో కొంత ఎవరైనా షేర్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఏది కరప్షన్ క్రియేట్ అయ్యే అవకాశం. సీరియస్గా ఉండేవాళ్ళు మామూలుగా అయితే ఏ స్టేట్లో ఉన్నవాళ్ళు ఆ స్టేట్లో ఉండడం పెన్షన్ కాదు ఉండాలి. అయితే దాన్ని మించి ఒక అడుగు ముందు చేసి పక్క స్టేట్లో ఉన్నా కూడా ఆ టైంకి వచ్చి తీసుకుంటారు. అందులో ఒక రోజు కాకుండా 3 రోజులు టైం ఫస్ట్ 5 days ఫస్ట్ వీక్లో ఫస్ట్ 5thలోగా 3 times ఇంటికి వస్తారు. అంటే ఆ టైంలో ఉండి అవసరమైన ఫార్మాలిటీస్ పూర్తి చేసి తీసుకుని ఫెసిలిటీ క్రియేట్ చేశారు. ఇందులో తప్పు పెట్టడానికి లేదు. అలాగే ఇవ్వాలి, అనర్హులు ఉన్నా సరే కంటిన్యూ చేయాలని అనుకుంటే అదేనా రాయాలి. అయ్యా అనర్హులు ఇచ్చేయాలి. అందులో అడుగుతున్నది ఎవరు? మీ బతుకు మీ హయాంలో ఏ రోజు కూడా పూర్తిగా అందరికీ ఇవ్వాలనే ఆలోచన కూడా చేయదు. మీరు అంటే మీరు వాళ్ళు ఒకటే కాబట్టి టీడీపీ ఈ రోజు వచ్చి అడగడానికి ఉన్న అర్హత కేవలం మీడియాపై ఒక బ్యానర్ మాత్రం పసుపు పుష్పం మొత్తం నడుస్తున్నాం. మిమ్మల్ని టీడీపీ కరపత్రంగా మేము కన్సిడర్ చేస్తున్నాం కనుక మీకు అర్హత లేదు. అయినా సరే సిస్టంలో తప్పులు ఎక్కడ నుండి పాయింట్ అవుట్ చేస్తే ఎవరైనా సరే కరెక్ట్ చేసుకోవడానికి ఇంతటి మహాబ్రహ్మాండమైన పనిని అంటే ఫస్ట్కి వచ్చేసరికి ఫస్ట్ నుంచి 5thలోగా ఒక సిస్టమ్ ఏర్పాటు చేసి దాదాపు 60 లక్షల మందికి పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్విఘ్నంగా పూర్తి చేస్తుంటే దాంట్లో ఎక్కడ సిస్టమ్ కింద వరకు పొరపాట్లు గ్రౌండ్ లెవెల్లో జరుగుతుంటే
మీడియాలో మీరు ఎత్తి చూపాలి, ఇక్కడ మీ దీనివల్ల ఏమవుతుంది, ఇట్లా కరెక్ట్ చేసుకుంటే తప్పులేదు తీసుకోవాలి. కానీ అలా పొరపాటు జరిగిందో కరెక్ట్ చేయడానికి కూడా మేము ఒప్పుకోము. దీనివల్ల చాలా మొత్తం అందరికీ అన్యాయం జరుగుతుంది కదా, అందులో మీ ఉద్దేశాలు బయటపడుతున్నాయి, మీ దురుద్దేశాలు బయటపడుతున్నాయి ఈ మీడియా. ఎప్పుడైతే 2019లో ఎన్నికల్లో చంద్రబాబు అడ్రస్ లేకుండా ఆయన పార్టీ పోయినాయి, అప్పటి నుంచి మరి వీళ్ళ ఫ్రస్ట్రేషన్ ఎట్లా పోతుందంటే, ఏ రకంగా వీళ్ళు మావాడు సీఎం కాకపోతే ఏమున్నా మేము సహించలేము అంతగా రోజువారీ అదే కనిపిస్తుంది. అది ఈరోజు కూడా మావాడు అంటే మా సామాజిక వర్గం వాడు ఉండాలని కూడా మన కోరిక. ఇంకొకరు ఎవరినైనా మేము భరించలేము, సహించలేము, ఇమీడియట్ దించాలి, లేదా జనాన్ని నేను చెప్పి ఇమీడియట్ దించేయచ్చు చూడాలి. ఆ హడావుల్లో ఇంతకాలం ఉన్నారనేది గుర్తుగా చేసుకోలేదు, మర్చిపోతున్నారు ఈ పత్రికలు, ఈ మీడియా సంస్థ. సరే ఎలాగో వచ్చింది సందర్భం కదా అని మేము పాత లెక్కలు తీసి చూసాము. పాత లెక్కలు తీసి చూపిస్తే టీడీపీ హయాంలో మొత్తం 2014 నుంచి 19 వరకు వీళ్ళ లెక్కలు చూస్తే 17లో వీళ్ళు ఇచ్చింది 40 లెక్క ఉన్నది 43 లక్షలు, 20లో 39, 40 లక్షలు, 16లో 42 లక్షలు, 20 39, 40 39కే, 17లో రఫ్గా 44 లక్షలు, అప్పుడు 40 లక్షల దగ్గర డిస్ట్రిబ్యూషన్. క్రికెట్ సేవ 44, ఎప్పుడు 3-4 లక్షలు తేడా. 18లో 49 లక్షలు లెక్కకు పెట్టారు, 44 లక్షలు ఆవరేజ్ అంటే ఒక 5 లక్షలు ఎప్పుడు అయిపోతారు. మళ్ళీ డిసెంబర్ 18లో కూడా 50 లక్షలు దగ్గరికి వచ్చింది, అప్పుడు కూడా 45 లక్షలు ఇచ్చారు. నేను మాట్లాడుతున్నది పెన్షన్ల గురించి. ఇంకా ఎలక్షన్ వస్తున్నాయి కదా, కొంచెం పెంచుతూ వచ్చారు. జనవరికి వచ్చేసరికి 52 లక్షలు చేశారు. ఎందుకంటే నేను ఎన్నికలు వస్తున్నాయి, మొదలు పెట్టాలి, అక్కడ 53 లక్షలు వచ్చి అప్పుడు 50 లక్షలు ఇచ్చారు. 50 లక్షలు కారణం 50 లక్షలు పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేశారు. వీళ్ళు చేసింది ఇంకోటి ఇచ్చారు. అసలు వీళ్ళు రెగ్యులర్గా ఎప్పటికప్పుడు అడిషన్స్ డిలీషన్స్ చేస్తూ వస్తే ఒక రకంగా ఉన్నాయి. కానీ ఇక్కడ తీస్తే ఈ పెరుగుదల ఎట్లా కనపడుతుందంటే, సరిగ్గా ఏదో వీళ్ళు జన్మభూమిని పట్టుకున్నప్పుడో లక్షల కనుకుంటున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఎలక్షన్ దగ్గరికి వచ్చేసరికి ఒకేసారి 18 మేలో 2,39,000 చేశారు. సంవత్సరంలో ఎన్నికలు. జనవరి 19లో 3,69,000 చేశారు. ఫిబ్రవరిలో 60,000. అంటే నేను క్వశ్చన్ చేస్తున్నాను, ఒక సంవత్సరం ఎన్నికలకు సంవత్సరం ముందు నుంచి ఎన్నికలకు 3 నెలల ముందు వరకు 3, 2, 5, 6 దాదాపు 6.5-7 లక్షల మంది ఒక్కసారి వృద్ధులు ఎట్లా అయ్యారు, ఎందుకు ఎట్లొచ్చింది? ఎట్లొచ్చిందంటే క్లియర్గా తెలుస్తుంది. ఎన్నికలు వచ్చినాయి, కొంత చేర్చాలి, చేర్చేసి ఓట్ల ఎన్నికలు ఇది దుర్బుద్ధితో చేసే పని. వేరే మా దగ్గరికి వచ్చేసరికి మేము వచ్చిన తర్వాత జనవరి 2020 54, ఫిబ్రవరి 58, మేకు వచ్చేసరికి 61 లక్ష కంటిన్యూస్ గ్రోత్ ఉంది. అక్కడి నుంచి 60 ఈ కరెక్షన్స్ చేసుకుంటూ పోతున్నాం. సెంటర్ ఆ సింపుల్ క్వశ్చన్, మీరు ఏడాది అప్పట్లో మీకున్న ఏడాదిలో మీరు 8 లక్షలు పెంచినప్పుడు అంత త్వరగా ఎట్లా వృద్ధులు వచ్చారు? మా హయాంలో సిస్టమ్ స్టెబిలైజ్ అయ్యి, అంటే ఫస్ట్ 6 months పోయిన తర్వాత జనవరి నుంచి 6 months 53 ఉన్నాయి, 10% దాదాపు పూర్తి 98% దాకా అయింది. జనవరి 20 నుంచి కంటిన్యూస్గా ఎన్నికలు లేవు, మనకేం పెరగాలి, వరుసగా మొత్తం పెరుగుతూ వచ్చింది. ఆ రోజు 8 లక్షల మందిని ఒకసారి మీరు ఎందుకు చేర్చుకోవాల్సి వస్తుంది ఎన్నికలు? వేరే జగన్మోహన్ రెడ్డి గారు సిన్సియర్గా నిబద్ధతగా చేయాలంటే రాగానే తగ్గడం చేస్తారు, పాలసీ ప్రకారం ఉంటున్నారు. అలాగే ఇంటికి డిస్ట్రిబ్యూట్ ఇవన్నీ అడిషనల్ ఫెసిలిటీస్ 20 జనవరి నుంచి పెరుగుతూ 60 లక్షలు. అంటే మీ హయాంకు ఇప్పటికీ దాదాపు 10 లక్షల పైన ఆ గవర్నమెంట్ వచ్చాక ఈ 2 ఏళ్ళలో 10 లక్షల పైన పెన్షన్లు అధికంగా ఇస్తుంది. నువ్వు దీంట్లో ఒక్కరికి వస్తే మిమ్మల్ని ఏమన్నా దీంట్లో ఇందులో 50,000 తగ్గించినారు. నిజంగా దయ చేయకూడదు, ఇవ్వకూడదు, అర్హులు కూడా అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు
మీలాగే ఎన్నికలు ఇట్లే 50,000 40,000 పెంచి ఒక 50,000 60,000 తీస్తూ వస్తారు. మీ హయాంలో వృద్ధులు ఎప్పుడు పుట్టుకొస్తారు? ఎన్నికల టైంలో పుట్టుకొస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వాళ్ళ అర్హత చుట్టూ వస్తారు. అనర్హులు ఉంటే తీసేయడం అనేది ఏ ప్రభుత్వం మీద చేయాలి, ఆ పని చేస్తాం. ఇది కాక అడిషనల్ మీ హయాంలో అంటే టీడీపీ హయాంలో పెన్షన్ 10వ తేదీ వస్తుంది, అదే 15 వస్తుంది తెలియదు. డైలీ తిరిగి పోయి అక్కడ పోయి ప్రభుత్వం తెచ్చుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ నుంచి 5th ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళే వాలంటీర్ వచ్చి చేతిలో పెట్టేసి పోతున్నారు. ఇంత స్పష్టంగా నిజంగా వెల్ఫేర్ అంటే ఇటు ఉండాలని చెప్పి ఒక నిర్వచనం లాగా ఈరోజు చూస్తున్నాం. రెండో ఆస్పెక్ట్ చెప్తా, మేము క్రిటికల్గా ఉండాలి. ఇంతగా 2 ఏళ్లలో సిస్టమ్ అంతా మొత్తం క్లీన్ చేసి ఎఫిషియెంట్గా నడిపించి 60 లక్షల పెన్షన్లు ఆన్ డాట్ ఇవ్వడం ఒక ఎత్తు. దానికి బడ్జెట్లు కేటాయించడం, దానికి బడ్జెట్లు ఖచ్చితంగా నెల తిరిగేసరికి అమౌంట్ పోయే రకంగా డేట్ కమిట్ అయి చేయడం ఉండదు. టీడీపీ హయాం మొత్తం మీకు మనకు అక్కడే సెల్ఫ్ ఎస్టిమేట్ 39 లక్షలు అంటే 390 కోట్లు నెలకిస్తాం. నువ్వు ఖర్చు పెట్టాలి. ఎన్నికల సమయం వచ్చేసరికి దానికి డబ్బులు అంటే 2 నెలల ముందు దాన్ని డబ్బులు చేసాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు నెలకు ఇంకా 5 లక్షలు పెరిగితే పెరుగుతుంది. సొసైటీలో ఉన్న వృత్తులు రేట్ ఎట్లా పెరుగుతుందో ఆ గ్రోత్ రేట్ న్యాచురల్ ఎట్లా దాని ప్రకారం పెన్షన్ గతం కూడా పెరిగేది. మళ్ళీ 2,500 అయితే 2,500 తగినట్టు పెరిగింది. ఎక్కడ కూడా డీవియేట్ కాకుండా ఈ రోజుకి ఇప్పటికే ఖచ్చితంగా నెలకు 1,300 నుంచి 1,400 కోట్లు, 1,240 నుంచి 1,400 కోట్లు దానికోసం సపరేట్ పెట్టి పేమెంట్ అవుతుంది. నీ 390 కోట్లు 400 కోట్లు ఎక్కడ, ఆవరేజ్ 500 కోట్లు ఎక్కడ? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి 3 ఎక్కువ 1,500 కోట్ల దాకా ఈయన నెలవారీ ఇస్తున్న ప్రకారంగా ఏమాత్రం కటపటాయిపు లేకుండా, బరువు ఎంత లేదు చూడకుండా కంప్లీట్ సంతృప్త విధానంలో సాచురేషన్ పద్ధతిలో 15,000 కోట్ల రూపాయల దాకా కమిట్ అయ్యి నెలవారీ చేస్తుంటే, ఇంత భారీ యజ్ఞంలో విధానపరంగా చూస్తే ప్రభుత్వాన్ని అప్రిషియేట్ కూడా బండలేయడం మానేయాలి. ఎస్, కిందికి వచ్చేసరికి లక్షల మంది ఇన్వాల్వ్ అయినారు. బెనిఫిషియరీస్ 50 లక్షలు ఉంటే డిస్ట్రిబ్యూట్ చేసే వాళ్ళని కిందికి పంపడంలో కానీ, డేటా ఎంట్రీలో కానీ, లేదా దాన్ని ఎంట్రీ చేసి అదర్ సెక్రటరీ వీటిలో చూసినప్పుడు ఖచ్చితంగా కొన్ని ఇబ్బందులు ఏమైనా గ్రౌండ్ లెవెల్లో వస్తాయి. ఎగ్జాక్ట్లీ మీడియా అక్కడే దాన్ని పాయింట్ అవుట్ చేసి మీరు పెట్టిన కండిషన్ వల్ల ఇబ్బంది ఉంది, లేదా దీనివల్ల ఇది ఉంది, లేదా దీనివల్ల దీన్ని మిస్యూజ్ చేసుకునే అవకాశం ఉంది అని పాయింట్అవుట్ చేస్తే సెటరైట్ చేసుకోవడానికి మా ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగా ఉంది. ఇప్పుడు కూడా తీసుకుంటున్నాం. మీ దుర్బుద్ధి, మీరు చేసే మీరు మీ అపోహలు క్రియేట్ చేసే విష ప్రచారంలో నుంచి కూడా దాంట్లో గ్రౌండ్ రియాలిటీ ఏదంటే దాన్ని తీసుకోవడానికి ట్రై చేస్తాం. అయితే మా ప్రశ్న ఏదంటే, మీరు మెడలో ఎముకలు వేసుకోకుండా, మీరేమీ చేయకుండా మేమేదో ప్రజాస్వామ్యం ప్రకారం ప్రజల తరఫున మేము తెలుగుదేశం పార్టీలో కరపత్రం లాగా రాస్తున్నాం. మా తెలుగుదేశం పార్టీ మా చంద్రబాబు నాయుడు ఆడలే కాబట్టి మాకు కంపరంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి చూస్తే మాకు కంపరంగా ఉంది. ఎప్పుడెప్పుడు దిగిపోతాడని కోరికగా ఉంది. అందువల్ల రోజు బండలు వేస్తామని పెట్టుకుని వేయండి, జనం ఎట్లా కావాలని అర్థం చేసుకున్నాం. అంతేగాని దానికి ఒక ఇచ్చి ఓహో ప్రజల మీద ప్రేమ ఉన్నట్టు ఈయన ఎందుకు ఉద్యమం, పెట్రోల్ మీద ఉద్యమం, ఆ పెట్రోల్ మీద ఎవరు ఇచ్చినారు? ఆ రోజు అడిషనల్గా 4 రూపీస్ వేసింది ఎవరు? మించి దాన్ని ఎక్కడికి పోయింది? ఈరోజు జగన్మోహన్ రెడ్డి అవకాశం వస్తుంది, దాన్ని తీసుకొస్తారు, దాన్ని తీసుకొచ్చేసి అన్యాయం ద్వారా జరిగిపోతుంది. ఏదైనా మొత్తం అలాగే పెట్టుకున్నాం. దాంట్లో ఒక అంటే ముందే ప్రీమెడిటేటెడ్ ప్లాన్తో చేస్తున్న విష ప్రచారం ఏదైతే ఉందో దాన్ని కూడుతున్నాం. నాకు సంబంధించినంత వరకు సిస్టంలో కింద కరెక్షన్స్ ఏమంటే చెప్పండి. పాలసీ పరంగా రాయాలనుకుంటే నిజంగా స్వచ్ఛమైన అయితే ఆ రోజు ఎట్లుంది, ఈ రోజు రైట్ కంపేర్ చేయండి. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైనా బ్రహ్మాండంగా చేసింటే ఆయన జనం రిజెక్ట్ చేస్తారు. చేసి ఉంటే దాన్ని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పొరపాటు చేస్తారు. కానీ కింద ఎక్కడ ఇదే కాదు, మిగిలిన రేషన్ కార్డు ఏదైనా 6 పాయింట్ ఏదైతే వాల్యుయేషన్ పెట్టుకున్నామో అందులో ఏదైనా పొరపాటుతే చెప్పాలి. లేదు 3 పాయింట్ యాడ్ చేయండి, ఇంకోటి ఏదో చేయండి అని చెప్పచ్చు. పేదరికాన్ని ఈ రకంగా నిర్వచించవచ్చు. అట్లా కాకుండా దీని పరిధిలో రానోళ్ళైనా సరే, అనర్హులైనా సరే, అయ్యా మాకు రాలేదంటే రాలేదంటే పెద్ద చేసి నిన్న నాడు నేడు స్కూల్లో ఒక కళ్ళ ముందు కనపడుతున్నాయి
తొలి దశలో 15,000 స్కూళ్ళకి పైగా అవి వస్తే వాటిని చూపాల్సి వస్తుంది. అది వదిలేసి ఇంకా సెకండ్ ఫేజ్లోనూ తర్వాత ఒక టేకప్ చేసే స్కూల్స్ ఏమైనా నీళ్లుగా స్కూల్స్ ఆ బోర్డులు తెచ్చేస్తాం. ఇది తెచ్చేసి మొత్తం స్కూల్ అన్ని భయంకరంగా ఉన్నాయి. దీనివల్ల ఎవరిలో అపోహలు క్రియేట్ చేయాలని కింద ప్రజల్లో అపోహలు క్రియేట్ చేయాలి. ఇంకా ఈ వీళ్ళ పత్రిక అయినందువల్ల వాళ్ళ పత్రికలే కావడం మొదలు వేస్తే జనంలోకి వెళ్ళి ఇచ్చే క్రియేట్ చేసే అపోహలు ఖండించాల్సిన రోజు ఇదే పని కావడం, మిగిలిన మీడియా కూడా వాళ్ళదానికి మేము కూడా నుంచి గుర్తు వేయాల్సిన ఇదంతా కూడా రోజు రోజు మరీ అన్యాయంగా ఉంది. ఆ కడుపు పంట అనేది రోజు రోజు మరీ ఎక్కువ కనపడదు. నిన్న ట్రూ అప్ చాట్ చేశారు ఎలక్ట్రిసిటీ, దాన్ని కూడా అంతే. ఎవరు ఏ కాలంలో ట్రూ అప్ చాట్ చేశారు? 14-19 మధ్య ఎందుకు చంద్రబాబు నాయుడు పెడతా అంటే వచ్చిన తర్వాత వాళ్ళ తావు వాళ్ళు వస్తారు లేని ఆయన అక్కడ పడేసిపోయారు. ఈరోజు పెట్టిందంతా దానికి తోడు వాళ్ళు చేసిన ఆ రోజు చేసిన ఖర్చులు కానీ ఆ రోజు తీసుకొచ్చిన దాని మీద వేస్టేజ్ వృధా ఖర్చులు కానీ ఇవన్నీ చూస్తే ఆ బరువు ఎక్కడ నుంచి పడిందో అక్కడే అర్థమవుతుంది. 14-19 విద్యుత్ పంపిణీ నష్టాలు 4,110 కోట్ల నుండి 27,240 కోట్లు చేరుకున్నాయి 5 ఏళ్ళు. ఇప్పుడు ఉండేది 27,550 కోట్లు. అంటే ఈ 2.5 ఏళ్లలో ఏం జరిగింది అనేది చెప్పడానికి చెప్తున్నాను. 2.5 ఏళ్లలో ఇదే ప్రపోర్షన్లో పోతే 4,000 కోట్లు అయింది. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చాక ఏ రకంగా కంట్రోల్ చేస్తున్నారని ఒక ఉదాహరణ. ఆ రోజు 14,014 మీరు టేకప్ చేసేటప్పటికి 4,110 కోట్ల ఉంది. వాళ్ళు దిగిపోయడం 27,240 కోట్లు నష్టాలు ఎందుకు వచ్చినాయి? సంజాయిషి 14 నుండి 19 వరకు డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ వార్షిక సరఫరా ఖర్చు 24,211 కోట్ల నుంచి 46,400 కోట్లకు చేరుకుంది. ఇప్పుడు ఎంతో తెలుసా? 39,300. ఏమైనా తగ్గించలేదు. వాళ్ళు డబ్బులు ఎందుకు చేశారు? పేడా ఏ రేటు కొంటున్నారో చూడకుండా అడ్డగోలుగా కొనుక్కుంటూ పోయి ఈ భవిష్యత్తులో ఈ భారం ఎంత పడుతుందని చూడుకొని అట్లా చేసి ఏమి ఇక్కడ ఎఫిషియన్సీ పెరిగిందా? దాని 24 hours పవర్ సప్లై ఇచ్చావా? పవర్ కట్స్ లేకుండా చేసావా? లేదా అసలు ఇదంతా ఎక్కడికి పోయిందంటే నమ్ముకున్న కంపెనీలు వాళ్ళకు ఈ ఛార్జెస్ పే చేయడానికి లేదా బయట ఏ రేట్ కంటే ఆ రేటు కొనడంతో తీసుకొచ్చి ఎక్కువ రేటు కొని తక్కువ రేటు పక్కన పెట్టి చేయవచ్చు. అడ్డగోలు బీపీఎల్ చేసుకున్నారు. 14 నుండి 19 వరకు విద్యుత్ మొత్తంగా అప్పులు 31,000 కోట్ల 31,648 కోట్ల నుంచి 62,463 కోట్ల. దీని మీద వడ్డీ ప్రస్తుతం సంవత్సరానికి 6,000 కోట్లు వడ్డీలతో పెట్టిపోయింది. రోజు వేస్తున్నారు కదా, ఓయబ్బు మునిగిపోయింది స్టేట్ ముంచేసారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు కదా, రికార్డులు ఉన్నాయి, రోజువారీ ఉంది, ఆయన బట్టలు వస్తే ఆయన మాటలు చెప్పాలంటే నేరుగా కట్టిపోతాను. ఆ రికార్డులు మాత్రమే చెప్పడానికి. కానీ మీరు ఎక్కడికి పోయింది అనేది తెలియాలి. సంవత్సరానికి ఇది మిగిలినవన్నీ కలుపుకుంటే మీరు చేసిన పనికిమాలను మీకు పనికొచ్చింది మీ జోబులేకి మళ్ళించుకోవడానికి చేసి ఎక్కడ పైసా కూడా ఉత్పాదకత పెరగలేదు, అసెట్స్ క్రియేట్ కాలేదు. స్టేట్ డివైడ్ అయినప్పుడు 90,000 కోట్ల మీరు అక్షరాల పెండింగ్ బిల్లులతో కలిపి 3,00,000 కోట్ల పైగా తీసుకుపోతే అది క్లియర్ చేసుకుంటూ వస్తే ఇప్పుడు ఏడాదికి 30,000 కోట్ల పైగా ఇంట్రెస్ట్ వడ్డీలు పే చేయాల్సి వస్తుంది. అంతకుముందు 4,000 కోట్లు కూడా వడ్డీ 30,000 కోట్ల వరకు పే చేయాల్సి వస్తుంది ఆ ప్రభుత్వం. అంటే మీరు చేసిన ముంచిపోయిన దాని మీద వడ్డీలు భారమే ఈరోజు ఇంతగా గుర్తుంటే డెట్ సర్వీస్ కొత్తగా మా పాలసీ ప్రకారము స్టేట్లో దాంట్లో పెట్టడానికి సంక్షేమం కోసం మేము ప్రొక్లైమ్ ఏవైతే చూసి జనం మమ్మల్ని ఓట్లు వేసారో మా పార్టీకి జగన్మోహన్ రెడ్డి వాటిని పూర్తి చేయడానికి అవి కూడా ఫ్యూచర్కు ఒక కరెక్ట్ దిశానిర్దేశం చేయగలిగి స్టేట్ను అభివృద్ధి పదంలో కానీ ఒక దశాబ్దం తిరిగేసరికి ఎడ్యుకేషన్ పరంగా కానీ హెల్త్ పరంగా కానీ సామాజిక వాటి గణాంకాలు లెక్కలు తీసుకున్నా లేకుండా సూచీలు ఏమైనా స్టాండర్డ్స్ తీసుకొని చూసినా కూడా స్టేట్ టాప్ లెవెల్ తీసుకుపోగలిగిన అన్ని ఏర్పాట్లకు ఫౌండేషన్స్ వేసి ఈరోజు తీసుకుంటున్న చర్యలు వాటన్నిటికీ పెడుతున్నాం. అదే ప్రొడక్టివిటీగా పెరుగుతుంది,
మనం పబ్లిక్ దీనికి సంబంధించినంత వరకు వాళ్ళ ప్రోగ్రెస్ కానీ ఫ్యామిలీ ప్రోగ్రెస్ కానీ కనిపిస్తుంది. టోటల్గా సొసైటీలో ఒక హ్యాపీనెస్ ఇండెక్స్ తీసుకుంటే 10 ఏళ్ల తర్వాత ఎక్కడ ఉండేట్టుగా దాని పునాదులు ఈరోజు వేస్తాం, ప్రౌడ్గా చెప్పుకోగలుగుతాం. మరి మీరు ఇదంతా దేనికి పెట్టారు? నేను చెప్పిన ఫిగర్సే అడుగుతున్నాను, మీడియానే అడుగుతుంది. వైడోటి కోసరి ఎక్కడ పెట్టారు? సంధ్యాయిషి వాటికి ఏం లేదు. దాని గురించి ఏం రాస్తారు? బాగులే బాగులు అని దాన్ని రాస్తారు. ఎందుకు బాధాల్సి వస్తుంది? దాన్ని ఎప్పటి నుంచి బాధాల్సి? అది 7,000 కోట్లు పైన పెడితే రెగ్యులేటరీ కమిషన్ దాన్ని 3,000 దాని 19 తర్వాత మేము చేయలేదు, ఎఫిషియెంట్గా హ్యాండిల్ చేయడం చూస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నట్టు భారీ సోలార్ ప్రాజెక్ట్ ఏదైతే రైతులకు ₹2, ₹2.5కి ₹2.15 ఎంతకు ₹2 మధ్య పవర్ ఇచ్చేది కన్నా 30,000 కోట్లు ఇచ్చేది వస్తే 30,000 కోట్లది పవర్కి ఏదైతే పెడుతున్నామో దాంతోనే వచ్చే డికేడ్ 3 ఇయర్స్కి ఆల్మోస్ట్ ఫ్రీ పవర్ దానికి వస్తే కోరు ఖర్చులు తగ్గుతున్నాయి. ప్రాజెక్ట్ ఏదైనా టేకప్ చేస్తే 3 ఇయర్స్ 4 ఇయర్స్ వచ్చి వర్కింగ్ బ్రేక్ ఇవ్వడం దేనికైనా సరే వచ్చి దాంతో నిలబడగలగాలి. వీడైతే ప్రాఫిట్స్ పోవాలి. అది బిజినెస్ అయితే స్టేట్ అనేది బిజినెస్ కాదు కాబట్టి ఖర్చులు బరువు అడిషనల్ పడకుండా రైతులు అంటే ఎంతసేపు వాళ్ళు దేవించుకుంటా దోచుకుంటా పవర్ కోసం తీసుకుంటున్నారని ఇంకో సెక్షన్ ఫీల్ కాకుండా వాళ్లకు ఒక ఆడిట్ ఉండేటట్టు వాళ్ళు ఏం తీసుకుంటున్నారు, మేము ఇంత తీసుకుంటున్నాం మాకు ఇంత తక్కువకి వస్తుంది, గవర్నమెంట్ మీద బరువు పడకుండా ఒక ఏర్పాటు చేస్తున్నారు. ఎంతో తీరిగ్గా దృష్టి లేని ముఖ్యమంత్రి ఎవరైనా చేయగలరా? నేను ఎలాగో హర్షించలేదు, కనీసం ఉన్నది వాస్తవాలను ఒప్పుకోమని చెప్పి వాళ్ళకి. ఇక పోలవరం నిన్న వాళ్ళ ఎత్తిపోయి దివాళీ తీసిన ఆయన వివరాలు పోలవరం ఉపయోగించాడు. వాళ్ళకి సిగ్గు అసలు ఏమన్నా ముఖ్యవాళ్ళకన్నా సిగ్గు జరుగుతుంది. మీ హయాంలో నువ్వు గట్టి ఒక గోడ లేపి అప్పుడు గుట్టలేపుతున్నారు, మీకు మీడియాకు తెలుసు. 19 వార్తలు వస్తే గుట్టలు ఎక్కలేదా జనవరం? ఆ రోజు పునరావాస పనులు ఎంతైనాయి. ఓ పక్క నువ్వు దాని ఏమంటారు మన కాఫర్ డ్యామ్ లేపితే గోడ లేపితే వెనక నీళ్లు తంతే వాళ్ళు ఎక్కడ ఉంటారనుకుంటున్నారు, మీరు ఎందుకు ఖర్చు పెట్టాలి పునరావాసం? ఆ రోజు మీరు చేసిన పని ఎంత? ఈరోజు ఒక పక్క పని దాదాపు పూర్తి అయిపోయి స్పిల్వే ద్వారా నీళ్ళు కూడా వచ్చినాయి, అందరి కళ్ళ ముందు కనిపిస్తారు. R&R మీద 600 పైగా కోట్లకు ఇప్పుడు మనం పెట్టి ఖర్చు ఏదైతే పెట్టామో జరుగుతుంది. సెంటర్ నుంచి రావాల్సిన 2,000 కోట్లు ఉన్నప్పటికీ R&R అది పక్కన పెట్టి ముందు మన చేతిలో దగ్గర పెట్టి ప్రజలు ఇబ్బంది పడకుండా నిర్వాసితులు ఇబ్బంది పడకుండా చేయాలి. నువ్వు అక్కడికి పోయి దాంట్లో తప్పు పట్టాలనిపిస్తే ఎస్ వీ అప్రిషియేట్ సంబడి ఎవరైనా సివిల్ రైట్స్ వాళ్ళు లేక మన ఎవరో ఎస్టీ కమిషన్ ఆయన వచ్చారు. ఖచ్చితంగా కింద పెద్దవి జరుగుతున్న చిన్న పొరపాటు పొరపాటున్నాయి, గవర్నమెంట్ దాన్ని అనడం మంచిదే చేసి నువ్వు క్రిటికల్గా చూసి క్రిటికల్ అప్రైజాలు ఇవ్వడం కొంచెం మంచిదే. నువ్వు ఎవరైతే ఈరోజు ఆ కష్టాలకు కారణం అక్కడ, నువ్వు ఎవరైతే గత 26 ఏళ్లలో 90 నుంచి తీసుకుంటే 14 ఏళ్ళు నువ్వే ముఖ్యమంత్రిగా ఉన్నావు. 14 ఏళ్ళు అప్పుడు ఎత్తిపోయిన దివాలా తీసిన కాంగ్రెస్ కూడా తక్కువ చూస్తే అందులో ఒక రాజశేఖర రెడ్డి గారు గోల్డెన్ పీరియడ్ ఇస్తే ఆ తర్వాత మిగిలిన ఇద్దరు డమ్మీలే, ఆ తర్వాత నువ్వే మొత్తం. ఈ 14 ఏళ్ళు నువ్వు ఉండి నువ్వు ఈరోజు సంజయ్ శ్రీనివాస్ విడిపోయిన తర్వాత 5 ఏళ్ళు నువ్వు ఉండి నువ్వు సంజయ్ శ్రీనివాస్ టీడీపీ చంద్రబాబు నాయుడు ఆయన కొడుకుని అడగలేదు, ఎందుకంటే అప్పుడు లేడు కదా చిన్నపిల్లడు, ఇప్పుడు వచ్చాడు. మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చింది 2 ఏళ్ళు 2.5 ఏళ్ళు పట్టుకొని నువ్వు ఇన్నోళ్ళు రూల్ చేసి ఉత్తరాంధ్రకి ఏమైందంటావు, అక్కడికి ఏమైందంటావు, నీ పొజిషన్ ఏదో చెప్పు. నువ్వు 2 ఏళ్ళు ఏం చేస్తాను, నువ్వు సంజయ్ శ్రీబాబు 2 ఏళ్ళు ఏం చేసావు, ఏం చెప్తున్నావు, నువ్వు ఏం చేయలేదు, ఎక్కడ ఫెయిల్ అయ్యావు, ఏ రకంగా 2 ఇయర్స్ అసలు ఎట్లా కొలమానం తీసుకుంటావు అని అడుగుతున్నావు. పెద్ద పెద్ద ప్రాజెక్టులకు ఒక ప్రాంత డెవలప్మెంట్ మీకు తలకాయ ఉంటాయి. ఎవరికైనా సంవత్సరం 2 ఏళ్లలో ఒకేసారి డెవలప్మెంట్ ప్రాజెక్టులు వస్తాయి అక్కడ. అయితే వర్క్ జరుగుతుంది అలాగా, ప్రతి చోట వర్క్ జరుగుతుంది, DPRలు తయారవుతున్నాయి, పర్మిషన్లు వస్తున్నాయి, వర్క్ మొదలు పెడుతున్నారు, టెండర్లు పిలుస్తున్నారు. నెక్స్ట్ 3 ఇయర్స్ ఖచ్చితంగా 2024 ఎన్నికలు మేము పోయేసరికి ప్రతి రంగంలో కూడా ఇందులో ఒక ట్యాంజిబుల్ ఇది లేదా విజిబుల్గా కనపడేటట్టు ప్రోగ్రెస్ కానీ
చూపిస్తాను, ఖచ్చితంగా చూపిస్తాను. ఎందుకు చూపిస్తాను అంటే డెడికేటెడ్గా పని చేస్తున్నాడు, ఆయన టీం పని చేస్తాడు. అప్పుల్లో ఉన్న కష్టాల్లో ఉన్న కూడగట్టుకునే శక్తులని కూడగట్టుకొని చేస్తున్నాం వాటిని ఖచ్చితంగా చేస్తాం. అలాంటి మా నాయకుడి గురించి ఆయన వాళ్ళ ముఖ్యమంత్రి కాలేకపోయినందుకు చాలా బాధపడతామంటున్నాడు. అదేదో సినిమాలు కూర్చోడు, ఇంట్లో కూర్చొని ఏడుస్తుంటాడు. నిజంగా అదే క్యారెక్టర్ ఈయన పట్టుకొని గాలిగాడు అంటాడు. నాకు అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గాలిగాడో లేక గడపారో జనం చూపించినారు. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పాస్ ప్రదర్శనం లాగా చేసి జనం, నేను మా నాయకుడు మేము అనుకోవట్లే, వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారి మీద పూర్తి భరోసా నమ్మకం ఉంచి ఒక పెద్ద గడపారాలు చేసి దించినారు. దించితే ఏమైంది చంద్రబాబు గారి పరిస్థితి ఏమైంది అనేది హిస్టరీ ఈ మధ్య జరిగిన హిస్టరీ, కాంటెంపరీ హిస్టరీ అందరికీ తెలుసు. అది కూడా స్పృహ లేకపోతే ఎట్లా, అది రాసుకోలేక అనుకుంటా. ఆ 2 పత్రికలు, ఈ పత్రిక, ఈనాడు, ఆంధ్రజ్యోతి, వాళ్ళు కూడా ఆ మాట రాయలే, రాస్తే నవ్వుతారు జనం అనుకుంటా. లేకపోతే కంటిన్యూ బ్యానర్లో పెట్టాల్సింది, పెట్టింటే బాగుండేది. బూతులు తిట్టగానే లేకపోతే అసభ్యంగా మాట్లాడితేను తద్వారా డిస్కషన్లో ఉంటామనుకుంటే దానికి మా నాయకుడు ఆయన ఎలాగూ దానికి స్పందించరు. మేము కూడా దాని గురించి కొంత మాట్లాడాల్సిన అవసరం లేదు. జనమే ఉంగేస్తారు. క్రిటికల్గా మాట్లాడాలి, నిజంగా కావాలి. వీ వాంట్ కన్స్ట్రక్టివ్ అపోజిషన్ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే అసలు డెమోక్రసీ. జగన్మోహన్ రెడ్డి గారు ఒకరు కూర్చొని తను చేయట్లా. ఆయన తనకు సంబంధం లేని ఒక బ్యూరోక్రసీని మేము గెస్ట్ లాగా వచ్చి 5 ఏళ్ళు ఉన్నాం. ఈ 5 ఏళ్లలో ఉన్న బ్యూరోక్రాటిక్ సిస్టమ్, అధికారులను, వ్యవస్థలను మేనేజ్ చేస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టారు. మీ ఆర్గనైజేషన్లో 200 మంది 500 మంది పనిచేసే చోటే 100 మంది కిటికీ పెర్కలేట్ కావాలంటే ఏ ఆర్గనైజేషన్ ఇంక్లూడింగ్ యువర్ మీడియాతో సహా డైరెక్షన్స్ డివేట్ అవుతుంటాయి, ఫెయిల్ అవుతుంటాయి, అనుకున్నట్టు జరుగుతుంది. అలాంటిది ఇంత ఉన్నత ఆర్గనైజేషన్ లక్షల మంది ఉన్నప్పుడు ఎవరున్నా ఖచ్చితంగా చిన్న చిన్న పొరపాటు కలుగుతాయి. ఎస్, అవన్నీ బయటకు రావాలి. పొజిషన్ వల్ల అన్ని దృష్టికి తీసుకురావాలి. బట్ పాజిటివ్ క్రిటిసిజం, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉంటే వీ అప్రిషియేట్ ఇట్, వీ వెల్కమ్ ఇట్. ఇట్లా దౌర్భాగ్యపు ఇది అసభ్యంగా మాట్లాడడం, తిట్లు, వాటికి ఆన్సర్ ఇవ్వడం కూడా అనవసరం అనిపిస్తారు. వాళ్ళ దాంట్లో వాళ్ళని ఎంతమంది అన్నట్టు కడుపు మంటలు అర్థం కావడం. సమావేశం నిర్వహిస్తున్నారు. రాజకీయాల్లో చెప్పినప్పుడు కూడా ఏం సమావేశం తప్పేముంది. షర్మిలమ్మ గారికి అయితే తెలంగాణ యాక్టివిటీ అక్కడ రాజశేఖర రెడ్డి గారిని తలుచుకోవాలా, ఆయన గుర్తు చేయాలనుకోవడం, ఆయన అభిమానులు ఆయన పని చేసుకుంటారు. ప్రపంచంలో ఎక్కడెక్కడో జరుగుతుంది, తెలంగాణలో జరుగుతుంది, మంచిదే. అక్కడ రాజశేఖర రెడ్డి గారి గురించి ఎంతమంది ఎన్నిసార్లు తలుచుకుంటే అంత మంచిదే భావిస్తాం. అందులో షర్మిలమ్మ గారికి షీ హ్యాజ్ ఎవరీ రైట్, ఆయన కూతురుగా రైట్. దాని గురించి మీరు అడగడం నేను చెప్పడం లేదు. ఆయన కూతురుగా అర్హత లేదా, జరిపే అర్హత. అది ఉంది. ఇంకా ఇది కోవిడ్ వీలైన త్వరగా మొదలు పెట్టాలి. ఏటనుకోలేదు అంత కంటిన్యూస్గా కరెక్ట్గా అనుకుంటే సెప్టెంబర్, అక్టోబర్ రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై జనసేన ఒక డిజిటల్ క్యాంపెయిన్ చేసి ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా కొన్ని కామెంట్ చేశారు. జగన్కి ఒక రూట్, అడుగు ఒక రోడ్ అధ్వానంగా ఉన్న పరిస్థితుల్లో ఆయన ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ ఈ రోడ్లలో తిరుగుతాకే ఉన్నారు. అవసరం అన్నప్పుడు జెండా వేయడానికి వచ్చినాడు. అంతకుముందు సంవత్సరం ఉత్తరంలో వచ్చినాయి. అదొకటి. రెండవది, రాష్ట్రం అంతా ఏం జరుగుతుందో, ఎక్కడ ఏముందో ఆయనకి ఏం తెలుసు. చూస్తే ఈ పత్రికలో వాళ్ళు ఏదైనా రాసి తినబడాలని చూస్తున్నారు. ఐ డోంట్ థింక్ దట్ డిజర్వ్స్ రిప్లై ఆల్సో. ఎందుకంటే వీళ్ళు కాదు, టీడీపీ వాళ్ళు కూడా ఉద్యమం మొక్కలు నాటాలని చూశారు. ఎప్పుడు చెప్తుందే మళ్ళీ చెప్తున్నారు. అదే దాచిపెట్టి తాగేది కాదు. 2 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన మామూలు వాడతారు, అందరికీ తెలిసి. అంతకుముందు నువ్వు చేసుకోలేదు. నువ్వు చండాలం చేసుకున్న రోడ్లు వర్షాలు 2 ఏళ్ళు మాన్సూన్లో వాటికి మాన్సూన్ లేదు. వర్షాలు పడతానే అట్లే రోడ్ యాక్టివిటీ చేయాలని ఎవరంటే వాళ్ళు చేతులు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారా? ఉద్దేశం ఏందో కూడా అర్థం. ఖచ్చితంగా మాన్సూన్ అయిపోగానే సన్ అయితే మొదలవుతాయి. ఈ అయిపోవచ్చు కాబట్టి ఐ థింక్
దానికోసం అలొకేషన్ అయింది, దానికోసం నేను రెడీ ఏర్పాటు కూడా ఖచ్చితంగా మళ్ళీ మేము చెప్తున్నాం. క్రైసిస్ లేదనో ఇంకోటో ఎవరని అట్లా క్రైసిస్ క్రియేట్ చేసుకుంది మీరే. ఇలా ఖచ్చితంగా ఒకటి చెప్పగలం, మీలాగా స్టేట్ ఆ రోజు అప్పు లేకుండా రాష్ట్రాలు 90,000 కోట్ల అప్పు మన జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో పెట్టకపోతే మీరు అసలు పాయింట్ అవుట్ ఇట్లాంటివి కూడా ఏదో పాయింట్ అవుట్ చేయడానికి కూడా వీళ్ళే అద్భుతమైనది. వీళ్ళే తక్కువ చేసిన ప్రతి రూపాయి 5 లక్షల కూడా ప్రజలకే వీళ్ళతో అప్పు లేకుండా మేనేజ్ చేస్తాం. ఇంకా బ్రహ్మాండమైన దీంట్లో దానికైతే అవకాశం ఉంది. నువ్వు ఎక్కడ వృధా కార్యం కూడా చూస్తాం, రివర్స్ టెండరింగ్ రాబోతున్నాం, ఎక్కడ పైసా ఎట్లా సేవ్ చేయాలనిపిస్తున్నాం, అది ఎక్కడ కన్స్ట్రక్టివ్ ఇవ్వాలనిపిస్తున్నాం. కానీ ఇంతకుముందు రెండు మీరు చేసిన వడ్డీ 30-40 కోట్లు అవుతుంది సంవత్సరానికి. మిగిలినవన్నీ తప్పకుండా ఉంటుంది. అనేది మేము లేదన్నట్టు వాళ్ళు ఉందని కొత్తగా కనిపెట్టినట్టు మాత్రం సౌకర్యం చెప్పాల్సి వాళ్ళ మీద అది పడతానికి ముందు పడుతుంది. కానీ ఉన్న దాంట్లోనే మోటార్ బెటర్ రోడ్డు కనెక్టివిటీ ఇవ్వడానికి ప్రియారిటీస్ వాటికి పూర్తి చేస్తాం. మాన్సూన్ ఇది కానీ అట్లా లేకపోతే పూర్తిగా